హాయ్ వెల్కమ్ టు పార్ట్ వేర్. సో ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్. సో ఇవి నెక్స్ట్ ఇయర్ జనవరి 22nd or 23rd లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. అండ్ ఈసారి కూడా యాజ్ యూజువల్గా 3 మోడల్స్ అయితే రాబోతున్నాయి. అవి S25, S25 ప్లస్ అండ్ S25 అల్ట్రా. అండ్ దీంతో పాటు ఒక సర్ప్రైజ్ మోడల్ కూడా ఉంటుంది, బట్ అది నెక్స్ట్ ఇయర్ మిడ్లో వస్తుంది. సో వీటితో పాటు అయితే లాంచ్ కాదు, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు కరెంట్లీ బ్యాక్ టు ద 3 మోడల్స్కి వచ్చేసేస్తే ఫస్ట్ టాపిక్ ఏంటంటే కెమెరాస్. సో ఈ కెమెరాస్కి పెద్దగా చేంజెస్ అయితే లేవు. ఒక డిసప్పాయింట్మెంట్ అని అనొచ్చు. ఇంకోటి ఏంటంటే ఫైన్, నాట్ ఎ ప్రాబ్లం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మోడల్స్ దే ఆర్ ఆల్రెడీ గ్రేట్. సో పెద్దగా చేంజెస్ ఉండాల్సిన అవసరం కూడా లేదు అని అనుకోవచ్చు. అయితే వెనిలా మోడల్స్ లైక్ S25 అండ్ S25 ప్లస్లో అయితే ఏ చేంజెస్ లేవని అయితే చెప్తున్నారు. కానీ అల్ట్రాకి వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని 50 మెగాపిక్సెల్కి అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు. సో దీనివల్ల పెద్ద బెనిఫిట్ ఏంటంటే రిజల్యూషన్ మీరు మెయిన్ సెన్సార్తో లేదా అల్ట్రా వైడ్ సెన్సార్తో షూట్ చేసినా కానీ మీకు ఏ ప్రాబ్లం రాదు. ఇప్పుడు కరెంట్లీ నేను యూజ్ చేసే ఫోన్కి 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంది. అండ్ కలర్స్ ఎంత ఎక్సలెంట్గా మ్యాచ్ చేయగలిగినా సరే ఈ ఫోన్, ప్రాబ్లం ఏంటంటే షార్ప్నెస్. సో నాకు అర్థమైపోతుంది ఏది ఏ సెన్సార్తో షూట్ చేశాను అని. సో ఇలాగే మీరు ఆల్మోస్ట్ యూజ్ చేసే 95% ప్రతి ఫోన్కి కూడా మెయిన్ సెన్సార్ అండ్ అల్ట్రావైడ్ సెన్సార్కి రెజల్యూషన్ చేంజెస్ వల్ల మీరు ఆ క్వాలిటీ అనేది తెచ్చుకోలేకపోతారు అల్ట్రా వైడ్ నుంచి మెయిన్ సెన్సార్ ఇచ్చేటంత. సో సామ్సంగ్ అయితే దీన్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది అండ్ దానికి పిక్సెల్ బిన్నింగ్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి సో ఐ థింక్ ఇట్స్ గుడ్. అంతకుమించి ఇంకా పెద్దగా కెమెరా చేంజెస్ అయితే లేవు. కానీ దీనికి అడిషనల్గా ప్రాసెసర్ నుంచి వచ్చే ISP ఏదైతే ఉంటుందో, ఇమేజ్ సిగ్నలింగ్ ప్రాసెసర్ అనేది, అది స్నాప్డ్రాగన్ X Lite ఆర్ ఎనీ ప్రాసెసర్ లోపల ISP ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ దానికి ఒక అప్గ్రేడ్ అయితే ఉంటుంది. దాని కెపాసిటీ, బ్యాండ్విడ్త్ అవన్నీ కూడా అప్గ్రేడ్ చేస్తూనే ఉంటారు. సో అది ఒక ప్లస్ అయితే అవుతుంది. యాజ్ యూజువల్గా ఓల్డ్ హార్డ్వేర్ ఉన్నా కానీ ప్లస్ అయితే అవుతుంది. అండ్ దీంతో పాటు మీకు కాంపిటేషనల్ ఫోటోగ్రఫీ కూడా యాడ్ అవుతుంది. సో సామ్సంగ్ లాస్ట్ ఇయర్కి మోడిఫికేషన్స్ అయితే చేయకుండా ఉండదు. సో ఐ థింక్ ఇట్స్ ఓకే. ఇది కెమెరాస్ పరంగా. నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లేస్. సో డిస్ప్లేస్లో కాస్ట్ కటింగ్స్ అయితే జరుగుతున్నాయి. అంటే M13 ప్యానల్స్ అయితే యూజ్ చేస్తున్నారు సామ్సంగ్వి. సో యూజువల్లీ ఈ జనరేషన్ ప్రకారంగా M14 యూజ్ చేయాలి, కానీ M13 యూజ్ చేస్తున్నారు లాస్ట్ జెన్ ప్యానల్స్. అయితే కరెంట్లీ యాపిల్ ఫ్లాగ్షిప్స్ ఆర్ పిక్సెల్ ఫ్లాగ్షిప్స్ ఇవన్నీ కూడా M14 యూజ్ చేస్తున్నాయి. కానీ సామ్సంగ్ అయితే యూజ్ చేయదు అని అయితే చెప్తున్నారు, ఎందుకంటే కాస్ట్ కటింగ్స్ కోసం. ఈసారి బిల్ ఆఫ్ మెటీరియల్స్ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాకి ఎస్పెషల్లీగా $110 పైన ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. సో అది మనకే పాస్ ఆన్ అయ్యేది. సో మనమే పే చేయాలి ఎక్స్ట్రా అమౌంట్. సో దాన్ని వీళ్ళు రెడ్యూస్ చేసే ప్రయత్నంలో అయితే ఉన్నారు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఇవి పీక్ పర్ఫార్మెన్స్ అండ్ పీక్ ఎనర్జీ కన్జంప్షన్లో మాత్రమే డిఫరెన్స్ ఉన్నది. అరౌండ్ 20 to 30% ఎఫిషియెంట్గా పనిచేస్తాయి ఈ M14 ప్యానల్స్, అండ్ 10 to 20% బ్రైటర్గాను ఉంటాయి M13తో కంపేర్ చేసి. ఐ థింక్ M13 to M14 పెద్ద ఇష్యూ ఏం కాదు. నోబడి వుడ్ నోటీస్. యాక్చువల్లీ సామ్సంగ్ ఈజ్ ఆల్వేస్ వే హెడ్ ఆఫ్ డిస్ప్లే టెక్నాలజీ పరంగా. సో ఐ థింక్ ఇట్స్ ఓకే, పెద్ద ప్రాబ్లం అయితే లేదని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే బ్యాటరీ. సో బ్యాటరీ అయితే నో చేంజెస్ అట్ ఆల్. ఈ అక్రాస్ 3 మోడల్స్లో కూడా ఏ చేంజ్ లేదు బ్యాటరీలో. S22 మోడల్లో బ్యాటరీ చాలా బ్యాడ్ ఉండేది. అయితే 23 అండ్ 24 మోడల్స్లో దాన్ని ఫిక్స్ చేసి, అండ్ ఐ థింక్ బ్యాటరీ చేంజ్ కావట్లేదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఇలాగే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు ప్రాసెసర్ అనేది లైక్ నెక్స్ట్ జెన్ వస్తుంది, అండ్ దిస్ ఈస్ మోర్ ఎఫిషియంట్ ప్రాసెసర్ 8 Lite. సో ఈ ప్రాసెసర్ నుంచి వచ్చే ఎఫిషియన్సీ కూడా పాస్ ఆన్ అవుతుంది కాబట్టి ఐ థింక్ సిమిలర్ స్క్రీన్ ఆన్ టైం ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో యూఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ మోర్ అనమాట ఈ బ్యాటరీ పరంగా. అయితే బాడీ పరంగా వచ్చేసేస్తే డిజైన్ కూడా సేమ్ ఉంటుంది, కానీ ఈసారి కొంచెం మోర్ రౌండెడ్గా అండ్ బాడీ మొత్తాలు యూనిక్ బాడీ డిజైన్ లాగా ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత అప్గ్రేడ్ చేసుకుంటూనే వస్తుంది సామ్సంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోర్ లైక్ రోబస్ట్ ఆర్ స్ట్రీమ్ లైన్డ్ డిజైన్ కోసం. అంటే ఈ ఇయర్ కూడా అదే అప్గ్రేడ్ అయితే ఇవ్వబోతుంది. మీకు ఆల్మోస్ట్ గత 4 generations నుంచి సామ్సంగ్ లైక్ డిజైన్ చేంజెస్ అంత స్ట్రాంగ్ అయితే లేవు. దే ఆర్ ఆల్ ఐ థింక్ సిమిలర్గా జస్ట్ లైక్ ఐఫోన్స్. ఛార్జింగ్ పరంగా వచ్చేసరికి వెనిలా మోడల్ అయితే 25 watt వైర్డ్ ఛార్జింగ్ అండ్ 9 వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉండబోతుంది. సో ఇది కొంచెం డిసప్పాయింటెడ్. లైక్ 9 watt ఈ కాలంలో 9 watt ఎవరు యూస్ చేస్తున్నారు? లైక్ ఐ థింక్ పీపుల్ ఆర్ వే పాస్ట్ 15 watt. ఐ థింక్ OnePlus మోడల్స్ అయితే ఇంకెక్కువ ఫాస్టర్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నాయి వైర్లెస్ పరంగా. అండ్ వైర్డ్ కూడా 25 watt అనేది ఐ థింక్ ఇట్స్ ఓకే, కానీ ఆల్రెడీ బడ్జెట్ మోడల్స్ అవన్నీ కూడా 45, 100 అలా వెళ్ళిపోయినాయి. బట్ స్టిల్ 25 watt అయితే వస్తుంది. ఓకే, బట్ ఈ ప్లస్ అండ్ అల్ట్రా మోడల్స్ అయితే ఈ రెండు
45 వాట్ వైడ్ హ్యాపీ, అండ్ దాంతోపాటు ఒక 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. సో ఇట్స్ ఓకే ఇది ఛార్జింగ్ పరంగా. అండ్ మీకు ఛార్జర్ అయితే బాక్స్లో రాదు, కేబుల్ వచ్చింది మీకు. దీంతోపాటు బ్లూటూత్ 5.4 అక్రాస్ ఆల్ ఫోన్స్, అండ్ వైఫై 7 అక్రాస్ ఆల్, అండ్ అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్ అయితే దొరుకుతుంది మీకు దీంతో. ఇదేంటంటే కనెక్టెడ్ టెక్నాలజీ, అంటే సామ్సంగ్ డివైజెస్కి మధ్యలో కమ్యూనికేషన్ కోసం UWBని యూస్ చేస్తారు, లైక్ త్రూ సామ్సంగ్ గెలాక్సీ ట్యాగ్ సంథింగ్ ఏదో వస్తున్నాయి కదా, దానికి కానీ లైక్ సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ కానీ సామ్సంగ్ గెలాక్సీ బుక్ కానీ వీటన్నిటికి కూడా కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి యూస్ చేస్తారు. ఇది ఎక్స్ట్రాస్. అండ్ ప్రాసెసర్కి వచ్చేసరికి Exynos 2500 అనేది మొన్నటి వరకు టాక్స్లో ఉంది, మొన్నటి వరకు అది రావాల్సింది యాక్చువల్లీ కొన్ని రీజియన్స్ వరకు. ఒకప్పుడు లాస్ట్ ఇయర్ 8 Gen 3 కాకుండా దాని ముందు వచ్చిన సామ్సంగ్ ఫోన్స్ అన్నిటిలో కూడా కొన్ని రీజియన్స్కి Exynos వచ్చేది, కొన్ని రీజియన్స్కి స్నాప్డ్రాగన్ వచ్చేది. మన ఇండియాకి Exynos పడిపోయేది. అండ్ లాస్ట్ ఇయర్ వీఆర్ వెరీ లక్కీ టు గెట్ స్నాప్డ్రాగన్ అక్రాస్ ఆల్, లైక్ వరల్డ్ వైడ్ మొత్తం స్నాప్డ్రాగన్ పెట్టారు. అయితే ఇయర్ మళ్ళీ Exynosని తీసుకొద్దాం ట్రై చేశారు. బట్ ప్రాబ్లం ఏంటంటే మొన్నటి వరకు 60% ఈల్డ్ వచ్చింది లైక్ ఫ్యాబ్రికేషన్లో. సో ఇట్స్ ఓకే అని అనుకున్నారు. బట్ ఇప్పుడు Exynosని రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే లేవని చెప్తున్నారు. అక్రాస్ మొత్తం అన్ని రీజియన్స్లోనూ సామ్సంగ్ అయితే 8 Liteనే తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇది ఓవర్ క్లాక్డ్ వర్షన్ అవుతుంది. అంటే ఏంటంటే స్నాప్డ్రాగన్ ఫర్ గ్యాలక్సీ అని చెప్పేసి తీసుకొచ్చి లైక్ సమ్ ఓవర్ క్లాక్డ్ ఆర్ మోర్ బ్యాండ్ విత్ కస్టమైజ్డ్ చిప్ అని తీసుకొస్తారు. అంత డిఫరెన్స్ అయితే మేక్ చేయదు, పీక్లో మేక్ చేస్తుంది. బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ ఓకే. అండ్ 8 Lite అయితే అన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది. బట్ నో బడీ నోస్, లైక్ దేవుడు లైక్ మనకు Exynosని లైక్ మన బ్యాడ్ లక్తో మన చేతిలో పెట్టే ఛాన్స్ లేకపోలేదు. ఇవన్నీ కూడా లీక్స్ అనమాట. దీంతో పాటు ఈ ప్రైజింగ్ వచ్చేసరికి వెనిలా మోడల్స్ సిమిలర్ ప్రైజింగ్ లేదా కొంచెం ఎంత ఎక్కువైతే ఉండే అవకాశం ఉంది. బట్ అల్ట్రా మోడల్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందంట. అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కాంపోనెంట్స్, మెటీరియల్స్ కాస్ట్ అవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దీనివల్ల ఆ ప్రైజింగ్ అనేది మన మీదకి పడబోతుంది. అండ్ దీనికి వాళ్ళు కట్ చేద్దామని చూసారు చాలా వరకు, లైక్ త్రూ కెమెరా, ఓల్డ్ హార్డ్వేర్, త్రూ డిస్ప్లే, లాస్ట్ ఇయర్ మోడల్, అండ్ ఈవెన్ ప్రొడక్షన్ కూడా కార్నింగ్ గొరాల గ్లాస్ ఆర్మోర్ లాస్ట్ ఇయర్ ఏదైతే ఆర్మోర్ ప్రొడక్షన్ వాడారో అదే, నో అప్గ్రేడ్స్. సో ఇలాంటివన్నీ యూస్ చేసి ఎంతో కొంత కట్ చేద్దామని చూసారు. కానీ బట్ స్టిల్ ఐ థింక్ ఆ ప్రైజింగ్ అనేది మన మీద పడబోతుంది. అండ్ ఈ 3 మోడల్స్తో పాటు ఒక స్పెషల్ డివైస్ అయితే రాబోతుంది. దాన్ని సామ్సంగ్ గెలాక్సీ S25 స్లిమ్ అని చెప్తున్నారు. అండ్ ఇది మిడ్ ఆఫ్ 2025లో వస్తుంది. అది అరౌండ్ లైక్ జూన్ ఆర్ జూలైలో ఆర్ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్తో పాటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీని యొక్క మెయిన్ స్పెషల్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా స్ట్రీమ్ లైన్డ్ డిజైన్ అని. సో అది వీళ్ళకి ఒక నెక్స్ట్ స్టెప్, అంటే లైక్ ఫ్యూచర్ ఆఫ్ సామ్సంగ్ గెలాక్సీ S సిరీస్ని బీటా టెస్టింగ్ లాగా అనుకోండి. సో ఈ మోడల్లో అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే 6mm ఫోన్ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే చాలా స్లిమ్గా ఉంటుంది ఫోను. అండ్ డిజైన్ కూడా ఐ థింక్ సిమిలర్ డిజైన్ ఉండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళు ఈ స్లిమ్ చేయటంలో మరి ఐఎమ్ రియలీ నాట్ షూర్ ఆ మోటివ్ ఏంటనేది. కానీ ఈ స్లిమ్ చేయడంలో వాళ్ళు చాలా ఛాలెంజెస్ అయితే ఉంటున్నాయి. 1 by 1 వాటిని ఫిగర్ అవుట్ చేసుకుంటూ వస్తున్నారు. యాక్చువల్లీ యాపిల్ కూడా సిమిలర్ మోడల్ని తీసుకురాబోతుంది. దానికి యాక్చువల్లీ వాళ్ళు ఫిగర్ అవుట్ చేశారు, వీళ్ళు ఇంకా టైం పడుతుంది. అండ్ వాళ్ళు ఫిగర్ అవుట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూజువల్లీ యాపిల్ ఫోన్స్లో లైక్ బడ్జెట్ మోడల్స్లో 2 కెమెరాలు ఉంటాయి. అండ్ ఎప్పుడైతే ప్రో వర్షన్స్కి వెళ్ళామో అప్పుడు 3 కెమెరాస్ వస్తాయి. సో దానివల్ల లోపల స్పేసింగ్ పెరుగుతుంది. ఈ స్లిమ్ వర్షన్కి యాపిల్లో ఒక కెమెరానే పెడుతున్నారు. నో అల్ట్రా వైడ్ ఆర్ నో టెలిఫోటో, యూఆర్ ఓన్లీ గెటింగ్ మెయిన్ కెమెరా. సో దానివల్ల మీకు లోపల స్పేస్ చాలా తగ్గుద్ది. అండ్ దానికి వీళ్ళు కరెంట్లీ యూజ్ చేస్తుంది స్టాక్డ్ మదర్ బోర్డ్స్. సో అంటే ఒక బోర్డులో కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇంకో బోర్డులో ప్రాసెసర్ అండ్ అదర్ లైక్ సపోర్టింగ్ కాంపోనెంట్స్ని యూజ్ చేసి ఒక బోర్డు పైన ఇంకో బోర్డు అతికిచ్చి పెడతారు అన్నమాట స్టాక్డ్ బోర్డ్ అంటే. సో ఇప్పుడు స్లిమ్ చేయాలంటే ఆ స్టాక్డ్ బోర్డ్ పనిచేయదు. సో దే హ్యావ్ టు మేక్ ఇట్ ఇన్ ఏ సింగిల్ ప్లేట్లో. సో అది చేయాలంటే లోపల స్పేస్ లేదు. సో దానికి వీళ్ళు 2 కెమెరాలను ఎగరేసేస్తున్నారు అండ్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ పరంగా వచ్చేసరికి సిలికాన్ కార్బన్ యూజ్ చేస్తున్నారు. అండ్ దానికి లైక్ తక్కువ స్పేస్లో ఎక్కువ కెపాసిటీని పుష్ చేయగలుగుతారు. ఇది యాపిల్ స్టైల్. బట్ సామ్సంగ్ వచ్చేసరికి వాళ్ళు కెమెరాస్లో కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. వాళ్ళు ఇప్పుడు 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో ఈ స్లిమ్ ఫోన్లో పెడదాం అనుకుంటున్నారు. ఈ అల్ట్రా వైడ్ అండ్ మెయిన్ కెమెరాకి వచ్చేసరికి మీకు అది బయటకు వస్తుంది అండ్ ఇట్స్ ఓకే, లైక్ పీపుల్ ఆర్ యూస్ టు ఇట్, ఫోన్కి బయటికి కెమెరాస్ రావటం. కానీ ఈ టెలిఫోటోకి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే అది పెరిస్కోప్ కెమెరా ఏంటంటే మీకు ఇది లైక్ టెలిఫోటో కెమెరా అనుకోండి, దానికి ఇక్కడ ఒక ప్రిజం పెట్టేసేసి ఇక్కడ లెన్సులు పెట్టేసేసి ఇక్కడ సెన్సార్ పెడతారు. సెన్సార్ని లైక్ యూజువల్లీ ఇలా పడుకోబెడతారు ఫోన్లో, దీన్ని నిలబెడతారు. సో ఈ లైట్ ఈ ప్రిజం మీద పడి పర్పెండిక్యులర్గా రిఫ్లెక్ట్ అయ్యి దాంతోపాటు లెన్స్లో నుంచి పాస్ అయ్యి సెన్సార్ మీద పడుతుంది, అలాగే ఫోటో క్యాప్చర్ అవుతుంది. సో ఇది లోపల చాలా స్పేస్ తీసుకుంటుంది, ఆల్మోస్ట్ లైక్ 1 to 1.5 ఇంచ్
కన్వీనియంట్లీ తీసుకుంటుంది ఈ స్పేస్, లైక్ ఈ టెలిఫోటో కెమెరా అనేది. ఇప్పుడు వీళ్ళు స్లిమ్ చేస్తున్నప్పుడు కాంపోనెంట్స్ స్ప్రెడ్ చేయాల్సిన టైంలో ఇలాంటి చాయిసెస్, ఇలాంటి డిజైన్స్ పనిచేయవు. సో దీనికి వీళ్ళు ఏం తీసుకొస్తున్నారు అంటే లెన్స్ ఆన్ ప్రిజమ్. సో దానికి ప్రిజమ్కి అతికిచ్చేసేస్తున్నారు లెన్స్ని. అంటే లెన్స్ లైక్ యూజువల్ ఇక్కడ లెన్స్ ఉండేది టెలిఫోటోకి, ఇక్కడ లెన్స్ పెట్టేసేస్తారు, ప్రిజమ్కి దగ్గరలో సెన్సార్ పెడతారు. సో దీనివల్ల వాళ్ళు కొంచెం మ్యాగ్నిఫికేషన్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. బట్ స్టిల్ ఇంత సైజులో వచ్చే సెన్సార్ ప్యాకేజ్ ఇంత సైజులోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఆల్మోస్ట్ 60% సైజుని తగ్గించగలుగుతున్నారు ఈ లెన్స్ ఆన్ ప్రిజమ్ ఆ టెక్నాలజీతో టెలిఫోటో లెన్స్కి. అండ్ దీనివల్ల వాళ్ళకి లోపల స్పేస్ అయితే చాలా మిగులుతుంది. బట్ స్టిల్ ఫిగర్ అవుట్ చేయలేకపోతారు, ఎందుకంటే 3 కెమెరాలు ఉన్నాయి, ఎంత చేసినా 3 కెమెరాలు వస్తున్నాయి. అండ్ ఫోన్ సైజ్ వచ్చేసరికి 6.7 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే పెడుతున్నారు. సో ఫామ్ ఫ్యాక్టర్ కూడా అంత లైక్ ఇంత కాంపోనెంట్లో పట్టించేటంత ఎక్సలెంట్ ఫామ్ ఫ్యాక్టర్ అయితే కాదు. వీళ్ళు 1-2 కెమెరాలు వదిలేసుకుంటే తప్ప సైజ్ రేట్ కాదు, లేదంటే బ్యాటరీ వదిలేయాలి. స్టిల్ వీళ్ళు సిలికాన్ కార్బన్ పుష్ చేద్దాం అనుకుంటున్నారు అయినా కానీ. సో వీళ్ళు ఇంకా ఆ డిజైన్ చాయిసెస్ దాన్ని వీళ్ళు ఫిగర్ అవుట్ చేసి నెక్స్ట్ ఇయర్ మధ్యలో ఈ పీసీని లాంచ్ చేసే అవకాశం అయితే ఉన్నది అని చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది నోబడీ నోస్. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసరికి అల్ట్రా కంటే కొంచెం తక్కువలో ఉంటుంది. అండ్ అలా అని చెప్పేసి లైక్ మనకి 80,000, లైక్ మన రెగ్యులర్ వెనీలా మోడల్ 80,000కి వస్తాయి, అంతైతే ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అరౌండ్ ఇది 1,95,000 రేంజ్లో అయితే పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ మోడల్కి. అండ్ చూద్దాం, ఇది వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు యాక్చువల్లీ. ఈ డిజైన్ కానీ వర్కౌట్ అవ్వగలిగితే దీనికి కొంచెం లైక్ మోర్ మోడిఫైడ్ వర్షన్స్తో ఆపై ఇయర్ వచ్చే S26, S26 ప్లస్ అండ్ అల్ట్రా, ఈ 3 కూడా ఈ S25 స్లిమ్ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని మెయింటైన్ చేసే అవకాశం అయితే ఉన్నదని చెప్తున్నారు. సో ఇది కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఇది ఎంత పెద్ద ఛాలెంజ్ అవుతుంది, దీనికి అసలు వాళ్ళ మోటివ్ ఏంటి, అంటే ప్యాకేజింగ్ తగ్గిద్దామనా, లేదంటే ఈ పైప్ లైన్ని మోర్ ప్రాసెస్ చేద్దామనా, లేదంటే ఏంటి, ఒక ఫోన్ స్లిమ్ చేయడం వల్ల ఎంతవరకు అంటే మనకు వెయిట్ తగ్గుతుంది, సో మన పాకెట్లో లేనట్టుగానే ఉంటుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ పీపుల్ రియల్లీ కేర్ చేస్తారా? ఐఎమ్ ఓకే విత్ క్యారింగ్ ఎ బిట్ హెవీ ఫోన్, బట్ స్టిల్ ఇలా ఎంతమంది ఉన్నారు? సో వాళ్ళ పర్స్పెక్టివ్ చేంజ్ చేయాలి స్లిమ్ ఫోన్స్తో. సో దీన్ని వెనకాల ఉన్న బిజినెస్ ఐడియా ఏంటనేది రియల్లీ నాట్ షూర్, బట్ స్టిల్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. సో ఇదనమాట టోటల్ శాంసంగ్ S25 లైనప్ నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. ఇప్పుడున్న లీక్స్ అన్నీ అండ్ రిపోర్ట్స్ అన్నిటి నుంచి సమరైజ్ చేస్తూ వచ్చిన ఈ ఇన్ఫర్మేషను. అండ్ ఇది కానీ మీకు నచ్చినట్టయితే అండ్ మీకు మీ ఇంట్రెస్ట్కి దగ్గరలో ఈ వీడియో ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అండ్ కింద కామెంట్ అయితే కంపల్సరీ చేయండి, మీ ఒపీనియన్ ఏంటి, మీ ఐడియాస్ ఏంటి, మీరు కొందాం అనుకుంటున్నారా దీన్ని, లేదంటే మీకు ఏమైనా ఆల్టర్నేటివ్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటి ఏమైనా ఐడియాస్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై అయితే నేను ఇస్తాను. అండ్ ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి, ఇది మన సెకండ్ వీడియోనే. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నాను, దానికి మీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ కైండ్లీ సపోర్ట్. థ్యాంక్ యూ గైస్.